మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ లో షార్ట్స్ స్క్రాల్ చేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఆలోచించండి, ఆ 20 to 30 seconds వీడియో వల్ల కొంతమంది లాక్స్ లో ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్నారు అని మీకు తెలుసా? అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, అలా క్రియేట్ చేసే వాళ్ళకి ఆఫీస్ లేదు, టీమ్ లేదు, పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. జస్ట్ షార్ట్ వీడియోస్ ప్లస్ అఫ్లెట్ లింక్స్. ఈ మెథడ్స్ బిగినర్స్ కి చాలా యూస్ఫుల్. ఎవరైతే ఆన్లైన్ లో ఇన్కమ్ ని సంపాదించాలి అనుకుంటారో, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి నెక్స్ట్ లెవెల్ యూస్ఫుల్ ఇది. సో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలా షార్ట్ ప్లస్ రీల్స్ ని యూస్ చేసి అఫ్లెట్ మార్కెటింగ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు అనేది, జీరో నుంచి ఎలా స్టార్ట్ చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వీడియోలో మనము ఆన్లైన్ లో డబ్బు సంపాదించడానికి 5 మెథడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అందులో ఫస్ట్ మెథడ్ ఇదే అన్నట్టు. సో ఆ లాస్ట్ వీడియోకి చాలా మంది కామెంట్ చేస్తారు, అందుకే నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నా. కాబట్టి మీరు డెఫినెట్ గా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ లాస్ట్ వీడియో చూడకపోతే ఒక్కసారి చూసేయండి, ఇక్కడ ఐ కార్డ్స్ లో ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. స్టెప్ 1, అఫ్లెట్ మార్కెటింగ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే, మీరు ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తారు, ఆ ప్రోడక్ట్ యొక్క అఫ్లెట్ లింక్ క్రియేట్ చేసుకొని దాన్ని మీరు మీ ఫాలోవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి షేర్ చేస్తే, ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఎవరైనా బై చేస్తారనుకోండి, అప్పుడు మీకు అఫ్లెట్ కమిషన్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫ్లిప్కార్ట్లో ఒక హెడ్ ఫోన్స్ ఉంది, ఆ హెడ్ ఫోన్స్ వర్త్ 1000 రూపీస్ అనుకోండి. ఇప్పుడు మీరు దాని మీద ఒక వీడియో చేశారు, దాని మీద అఫ్లెట్ లింక్ క్రియేట్ చేసుకొని మీ వ్యూవర్స్తో షేర్ చేశారు. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఎవరైనా బై చేస్తే అందులో 10% అంటే 100 రూపీస్ ఈచ్ పర్చేస్కి వస్తుంది. అలా మీకు 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, 100 into 100 10,000 రూపీస్ మీకే. సో ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, మింత్రా, ఏజియో, ఇంకా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఇప్పుడు అఫ్లెట్ ప్రోగ్రామ్స్ అయితే లాంచ్ చేశాయి. స్టెప్ 2, అఫ్లెట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది అమెజాన్ కి సపరేట్, ఫ్లిప్కార్ట్ కి సపరేట్ ఇలా చేయట్లేదు. అన్ని బ్రాండ్స్ ఒకే దగ్గర ఉండే ప్లాట్ఫామ్ ని యూస్ చేస్తున్నారు. అండ్ నేను రీసెంట్ గా దాని గురించి ఒక వీడియో కూడా చేశా, విష్ లింక్ అనేది. సో విష్ లింక్ లో ఏంటంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, ఏజియో అన్ని ఉంటాయి అన్నట్టు. సో అందులో మీరు ప్రతి దాని యొక్క అఫ్లెట్ లింక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీషో అఫ్లెట్ మార్కెటింగ్ కి సంబంధించిన ఒక వీడియో చేశాను, సో దాన్ని కూడా మీరు చూసి మీషో అఫ్లెట్ మార్కెటింగ్ చేయొచ్చు. సో విష్ లింక్ వీడియో నేను ఐ కార్డ్స్ లో ఇస్తాను, దాన్ని చూసారనుకోండి, మీరు విష్ లింక్ లో ఒక అఫ్లెట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఆటోమేషన్ ఎలా సెటప్ చేయాలి, అఫ్లెట్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కంప్లీట్ గా తెలుస్తుంది. అండ్ మీకు ఇన్కమ్ ఎలా వస్తుందో కూడా ఐడియా వస్తుంది అన్నట్టు. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఆ వీడియోని చూసి మీరు ఒక అఫ్లెట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. స్టెప్ 3, వైరల్ షార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తారు, డైరెక్ట్ గా ఈ ప్రోడక్ట్ కొనండి అని చెప్తారు. అలా అస్సలు చెప్పొద్దు. దాని ప్లేస్ లో మీరు వీవర్ కి క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, స్టూడెంట్ కి యూస్ఫుల్ గ్యాజెట్, నేను డైలీ యూస్ చేస్తున్న ఐటమ్ ఇది, 500 లోపు బెస్ట్ సెటప్, ఈ ప్రోడక్ట్ లైఫ్ సేవ్ చేస్తుంది, ఇలా హుక్స్ యూస్ చేయాలన్నట్టు. మీకు వీడియో స్ట్రక్చర్ గురించి చెప్తాను, అది ఇంపార్టెంట్. ఫస్ట్ 3 seconds హుక్, వీవర్స్ కాల్ చేయకుండా స్టాప్ అవ్వాలి అంటే మీ హుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, బ్రో ఇది 300 రూపీస్ కి దొరుకుతుందంటే నమ్ముతారా, ఈ టైప్ లో ఉండాలి. అండ్ మిడిల్ లో ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే, యూజ్ ఏంటి, ఎందుకు యూస్ఫుల్, ఎవరికి యూస్ఫుల్, ఇలా. అండ్ ఎండింగ్ లో సిటిఐ ఇవ్వాలి. లింక్ బయోలో ఉంది, లేదంటే లింక్ కావాలి అనుకుంటే ప్రొడక్ట్ అని కామెంట్ చేయండి, ఆ టైప్ లో. స్టెప్ 4, ప్రొడక్ట్ ఎక్కడ ట్యాగ్ చేయాలి. అంటే మనకి ఇన్కమ్ రావాలి అంటే ప్రొడక్ట్ ట్యాగ్ చేయాలి కదా, ఆ బయోలో అయినా ఇవ్వాలి, అప్పుడే మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ ట్రిక్. యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రొడక్ట్ ట్యాగింగ్ లోకి వెళ్ళేసి అక్కడ మీకు డైరెక్ట్ గా సెర్చ్ చేసి ప్రొడక్ట్ ని యాడ్ చేయొచ్చు. బట్ ఈ యూట్యూబ్ ట్యాగింగ్ ఆప్షన్ మీకు యూట్యూబ్ ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే వస్తుంది. అప్పటి వరకు మీరు యూట్యూబ్ లో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నట్టయితే యూట్యూబ్ బయోలో ఖచ్చితంగా లింక్ ఇవ్వండి. అంటే యూట్యూబ్ కస్టమైజేషన్ ఓపెన్ చేస్తే అందులో మీకు లింక్ యాడ్ చేసే ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి లింక్ యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక మీరు డైరెక్ట్ గా ట్యాగింగ్ ఆప్షన్ లోకి వెళ్ళేసి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేయొచ్చు. అదే మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నట్టయితే బయోలో లింక్ ఇవ్వండి. ఒకవేళ బయోలో లింక్ ఇవ్వట్లేదు అంటే కామెంట్ ఆటోమేషన్ చేయండి. సో కామెంట్ ఆటోమేషన్ ఎలా చేయాలన్నది నేను విష్ లింక్ వీడియోలో చెప్పాను, అలాగే మీషో అఫ్లెట్ వీడియోలో కూడా చెప్పాను. ఆ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్ చేస్తాను, చూసి కామెంట్ ఆటోమేషన్ ఎలా చేయాలో తెలుసుకోండి. అంటే ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకు డైరెక్ట్ లింక్ వెళ్ళేలాగా సెటప్ చేయొచ్చు అన్నట్టు. స్టెప్ 5, వ్యూస్ ఎలా రావాలి. సింపుల్ ఫార్ములా చెప్తాను, డైలీ 2 షార్ట్స్ ఆర్ రీల్స్ అప్లోడ్ చేయండి. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. వీడియోస్ లో ఫాస్ట్ కట్స్ ఉండాలి, సబ్ టైటిల్స్ ఉండాలి, జూమ్ ఎఫెక్ట్స్ ఉండాలి, ట్రెండింగ్ మ్యూజిక్ కూడా యాడ్ చేయండి. అండ్ వీడియో లెంత్ వచ్చేసరికి 20 to 35 seconds మధ్యలోనే ఉంచండి. సో మీరు మంచి వీడియో క్రియేట్ చేస్తేనే మంచిగా వ్యూస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. స్టెప్ 6, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, వాళ్ళకి నేను స్ట్రేట్ గా చెప్తా, ఫస్ట్ వీడియో నుంచే మీకు లాక్స్ ఆఫ్ ఇన్కమ్ రాదు, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే 1 వీడియో వైరల్ అయినా సరిపోతుంది. అఫ్లెట్ మార్కెటింగ్ లో ఓల్డ్ వీడియోస్ కూడా తర్వాత సేల్స్ జనరేట్ చేస్తాయి. అంటే మీ వీడియో ఓల్డ్ ఎప్పటికీ అవ్వదు, ఒక్కసారి అప్లోడ్ చేసిన వీడియో చాలా మంత్స్ తర్వాత కూడా మనీ జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, అవి మాత్రం మీరు అస్సలు చేయొద్దు. టూ మెనీ లింక్స్, వీడియోలో చాలా లింక్స్ ఇచ్చేయడం అస్సలు చేయొద్దు. ఫేక్ ప్రామిసెస్ చేయడం అస్సలు వద్దు.
చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీవర్ మనల్ని నమ్మాలి, అప్పుడే ప్రొడక్ట్ ని కొంటారు. ర్యాండమ్ ప్రొడక్ట్స్ ని యాడ్ చేయొద్దు. మీరు వీడియోలో ఏదైతే చూపిస్తున్నారో ఆ ప్రొడక్ట్ ని మాత్రమే యాడ్ చేయాలి. లాంగ్ బోరింగ్ వీడియోస్ ని అస్సలు క్రియేట్ చేయొద్దు. అండ్ క్లిక్ బెట్ ఓవర్ యాక్షన్ అస్సలు చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, ఏదైతే రియల్ ఉందో అదే చూపించండి. ఆడియన్స్ ట్రస్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఓవరాల్ గా షార్ట్స్ ప్లస్ అఫ్లెట్ మార్కెటింగ్ గురించి. ఐ హోప్ మీకు కంప్లీట్ గా తెలిసింది అనుకుంటున్నా, ఎలా మనం స్టార్ట్ చేయాలి, ఎలా ఇన్కమ్ ని జనరేట్ చేయాలి అన్నది. సో ఇలా మీరు చేస్తే గనక మీకు కాంటెంట్ క్రియేషన్ లో ఒక ఫేస్ వాల్యూ బిల్డ్ అవుతుంది, అలాగే కమిషన్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు తర్వాత మీ గ్రోత్ వచ్చిన తర్వాత మీకు బ్రాండ్ కొలాబరేషన్ నుంచి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ప్రెసెంట్ చాలా మంది ఇదే చేస్తున్నారు. అండ్ మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కావాలనుకుంటే నేను పర్సనల్ గా హే సైతేజ అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా. వాటిలో కూడా ప్రొడక్ట్స్ గురించి చెప్తూ అఫ్లైట్ ఇన్కమ్ అయితే నేను జనరేట్ చేస్తూ ఉంటా. సో నా ప్రొఫైల్ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకే క్లారిటీ వస్తుంది. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇదన్నమాట. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా మరెన్నో మెథడ్స్ గురించి చెప్తూ ఉంటా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.